మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే బాజీ. షైనీ ట్రేడ్ ఎగ్జిబిషన్స్ షైనీ గ్రూప్ సంస్థ యజమానిగా ఉన్నాను. ఏపీ కన్స్ట్రక్షన్ ఎక్స్పో పేరుతోటి మార్చి 4, 5, 6 3 రోజుల పాటు విజయవాడ నగరంలో ఈ కన్స్ట్రక్షన్ రంగానికి చెందిన ఒక ఎగ్జిబిషన్ మరియు కాన్క్లేవ్, ఒక చర్చా గోష్ఠి జరుగుతుంది. ఈ ఎస్ఎస్ కన్వెన్షన్ మా బందర్ రోడ్లో ఉన్న ఎస్ఎస్ కన్వెన్షన్ మన టీవీపీ మాల్ ఆపోజిట్ ఎదురుగా ఉన్న ఆ వెన్యూలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో రాజధాని నగర నిర్మాణానికి శ్రీకారం మళ్ళీ పుట్టారు. త్వరలోనే మరి అమరావతి రాజధాని నగర నిర్మాణ కార్యక్రమాలు, రకరకాల ప్రాజెక్ట్స్ యొక్క నిర్మాణం స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం కూడా చాలా కృతజ్ఞతతో గతంలో ఎక్కడైతే నిర్మాణాలు ఆగిపోయాయో వాటిని మళ్ళీ స్టార్ట్ చేసి శరవేగంతో నగర నిర్మాణానికి ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో ఏంటంటే, ఒక నగర నిర్మాణం కానివ్వండి, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే టెక్నాలజీ, పరికరాలు, అట్లా నిపుణులు ఎంతో అవసరం. అట్లా గవర్నమెంట్ విధానాలు కూడా మ్యాచ్ అవుతూ ఈ పాలసీస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఏదైతే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం ఏదైతే అది చక్కగా నెరవేరడం కానీ, అట్లాగే సత్వరమే మంచి క్వాలిటీతోటి మన ఒక నగరాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి విజన్తో ఉన్నారు. స్మార్ట్ సిటీ, వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోటి స్మార్ట్ సిటీగా అమరావతిని రూపొందించాలని చెప్పేసి ఆయన కలగంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఇవాళ ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకొని మరి గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ వచ్చింది. అట్లాగే తక్కువ ఖర్చు గృహాల నిర్మాణం నిర్మిస్తూ ఉన్నారు. వంతెనలు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, అట్లాగే పెద్ద హై రైజింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా చక్కగా, త్వరగా, మరి క్వాలిటీ తోటి అవుతున్న నేపథ్యంలో ఎవరెవరు ఏ కంపెనీలు ఏ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, ఏ రకమైన సాంకేతిక అభివృద్ధి జరిగింది, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ కన్స్ట్రక్షన్ రంగంలో ఏమొచ్చింది, ఇవాళ ఏమున్నాయి అనేది ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అందులో భాగస్వామ్యం అవుతున్న అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళ ముందుకు తీసుకురావడం అనే ఉద్దేశంతో ఒక కన్స్ట్రక్షన్ ఎక్స్పో అని ఒక ప్రదర్శన, అట్లాగే కాన్క్లేవ్ చర్చా వేదికగా దీన్ని ఒక వేదికని రూపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 4వ తేదీన ఉదయం 11 గంటలకు మన మంత్రివర్యులు పి నారాయణ గారు, ఇది మున్సిపల్ పట్టణ శాఖ మంత్రివర్యులు, అట్లాగే సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గారు, అట్లాగే మన ఇండస్ట్రీ మెయిన్గా క్రీడాయ్, అట్లాగే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బిఏఐ, అట్లాగే నేరేడ్కో ఇలాంటి సంస్థలు, ఆర్కిటెక్చర్స్ అసోసియేషన్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అసోసియేషన్, అట్లాగే ఈ రంగంలో ఉన్న కాంక్రీట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి సంస్థలు, గ్రీన్ బిల్డింగ్ ఇలాంటి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అట్లాగే ఏంటంటే 5వ తేదీన ఒక చర్చా వేదికలో నేను ఏదైతే చెప్పానో వీళ్ళందరూ ప్రతినిధులు కూర్చొని డిస్కషన్స్, ఏ రకంగా ముందుకు వెళ్తుంది రాజధాని నిర్మాణంలో, సాంకేతిక విప్లవం ఏ రకంగా సాధ్యపడుతుంది, మంచి క్వాలిటీగా నిర్మాణం ఎలా చేయొచ్చు అనే అంశాలు, రకరకాల అంశాల మీద చర్చ ఉంటుంది. అది ఈ కార్యక్రమం. దీని ఏంటంటే ఇది రైట్ టైంలో రైట్ ప్రోగ్రామ్గా దీన్ని భావిస్తూ దీన్ని తీసుకెళ్లాలని, దీన్ని సిఆర్డిఏ కూడా మరి సపోర్ట్ చేస్తూ ఉంది. వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సిఆర్డిఏ నుంచి కూడా. సో ఏంటంటే ఇది కార్యక్రమం యొక్క బ్రీఫింగ్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, అయినా కానీ మంత్రివర్యులు వస్తూ ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు కూడా 2వ రోజు అటెండ్ అవుతారు. అట్లాగే స్థానిక శాసనసభ్యులు, ఈ ఇండస్ట్రీలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ఈ ఎంపీ గారు కూడా, ఇవాళ విజయవాడ ఎంపీ గారు కూడా వారికి కూడా మేము పంపించే ఆహ్వానం, వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కేసీఆర్ శివనాథ్ గారు. అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీడియా మీట్లో నాతో పాటు ఉన్నారు వీరు నాగమల్లేశ్వరరావు గారు. వీరు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్. వీరు రజా గారు, సమీయుద్దీన్ రజా గారు, ఈ బిఏఐకి ఈ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అట్లాగే సయ్యద్ రఫీ గారు, వీరు కూడా మా ఆర్గనైజింగ్ గ్రూప్లో సభ్యులు. ముందుగా నాగమల్లేశ్వరరావు గారు ఇండస్ట్రీ పెద్దగా
ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా శుభోదయం. మరి షినాయి ట్రేడ్ ఎగ్జిబిషన్స్ తరఫున బాజీ గారు గత 20 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇలాంటి ట్రేడ్ ఫెయిర్స్. ఈయన యొక్క ఈసారి నిర్మాణ రంగం అండి, ఇది 5వ ఎడిషన్ చేస్తున్నారు. అంతేకాకుండా బాజీ గారు గత 10 సంవత్సరాలుగా విదేశాల్లో కూడా ట్రేడ్ ఫెయిర్స్ నిర్వహించారు. అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ మీద, రైస్ ఇండస్ట్రీ మీద, అలాగే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, మిషనరీ ఇండస్ట్రీ, ఇలా రకరకాల మీద ఆయన నిర్వహిస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టతరమైన ఇలాంటి పని నిర్వహిస్తున్న ముందుగా బాజీ గారిని మనందరం కూడా అందరి తరఫున అభినందిస్తున్నాను. మరి ఈసారి పోయినసారి జరిగినప్పుడు కూడా మేము భాగస్థులం అయ్యాం. ముఖ్యంగా ఇప్పుడు ఇది రైట్ టైం అండి, కరెక్ట్ టైంలో ఈయన ప్రారంభించారు ఈ మొదటి ఎగ్జిబిషన్ని. ఎందుకంటే ఎంతో కాలంగా, సుదీర్ఘకాలంగా మూలబడి ఉన్న అమరావతి నగర నిర్మాణం ఆంధ్రులకు ఎంతో గర్వకారణం. ప్రపంచంలో తెలుగు జాతి అందరూ కూడా ఆతృతతో, ఉత్సాహంతో, ఎంతో అభిమానంతో ఎదురు చూస్తున్నటువంటి రాజధాని నిర్మాణం మరి మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ వడిదుడుకుల్లో పడి మరి ఆగిపోయినది. అది ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారాయణ గారి సారథ్యంలో మరి అద్భుతమైన నగర నిర్మాణానికి నాంది పలుకుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా, అవాంతరాలు లేకుండా నిరంతరంగా సాయం చేసింది. ఫండ్స్ దాదాపు 40,000 కోట్ల రూపాయలని రెడీగా పెట్టారు. కాబట్టి మనం అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూడవచ్చు, నగర నిర్మాణం త్వరగా అవుతుందని. మరి ఆ సందర్భంలో ఇలాంటి ఎగ్జిబిషన్ రావడం అనేది, ఎక్స్పో రావడం అనేది చాలా ఆనందదాయకం. మీకు తెలుసు, ఇవాళ నిర్మాణ రంగం చాలా ఒడిదుడుకుల్లో ఉన్నది. గత 6-7 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సర్వనాశనం అయిపోయింది ఇండస్ట్రీ. అది ఒక్కటే కాదు, దీని ఫలితంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద ఆధారపడి దాదాపు 100-200 అనుబంధమైన పరిశ్రమలు నడుస్తూ ఉంటాయి. అలాగే మరి భారతదేశంలో ఉపాధి రంగంలో వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం నిర్మాణ రంగం. ఇలాంటి నిర్మాణ రంగం మన రాష్ట్రంలో మరీ కుదేలైపోయింది. పక్క రాష్ట్రంలో తెలంగాణలో అద్భుతంగా అప్రయాసంగా అభివృద్ధి పథకాలు నడుస్తుంటే మనం చేతులు ముడిగి ఏమీ అభివృద్ధి లేకుండా ఇబ్బందుల్లో పడి ఎంతోమంది ఇలాంటి వ్యక్తులంతా నిర్మాణ రంగంలో ఇబ్బందులు పడి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క పాలసీల వల్ల మరి నిర్మాణ రంగాన్ని, అమరావతి నిర్మాణ రంగంతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉన్నదనేది నిర్వాదాంశము. అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం లేదు. ప్రభుత్వం మరి ఎన్నో కార్యక్రమాలను టేకప్ చేసింది. ముఖ్యంగా మా నిర్మాణ రంగానికి సంబంధించి భవన నిర్మాణ నిబంధనల్ని చాలా అద్భుతంగా సాధీకరించారు. భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య మేము నిర్మాణ రంగ సంస్థలందరూ, అసోసియేషన్లందరూ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అప్రోచ్ చేయం. 5-6 సార్లు మీటింగ్లు కూడా జరిగినాయి. మాతో డిస్కషన్లో అందరితో చర్చించి ఒక సరళీకరమైనటువంటి నిబంధనల్ని తీసుకొచ్చారు. భారతదేశంలో ఎక్కడా లేవండి. అంత అద్భుతంగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మరి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు చొరవ వల్ల అద్భుతంగా సహకారం అందిస్తున్నారు నిర్మాణ రంగానికి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం ఏంటంటే స్మాల్ అండ్ టీనీ అండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఇండస్ట్రీ లేదు, ఎక్స్పోర్ట్ లేదు, ఇంపోర్ట్ లేదు. వ్యవసాయ రంగం, తర్వాత ఆక్వా పరిశ్రమ, తర్వాత నిర్మాణ రంగం. ఈ 3 మేజర్ పరిశ్రమలు. వీటి నుంచే మరి జీడిపి గ్రోత్లో ప్రధానమైన పాత్ర వహించే నిర్మాణ రంగం. అలాంటిది కుదేలైపోయిన దాన్ని ఇప్పుడు ప్రభుత్వం సారథ్యంలో మరి అందరం ఆశావాదంగా ఉన్నాం.
ఇంకా లాంచ్ అవ్వలేదు, డిమాండ్ అది ఇంకా పరిగెత్తడం మనం తెలుసలేదు. ఇంకా స్లోగా ఇప్పుడిప్పుడే ఆశావహంగా ఉన్నాం, ఆశతో ఉన్నాం, మరి ఆప్టిమిస్టిక్గా ఉన్నాం. తప్పనిసరిగా పరిగెత్తే స్థాయికి ఈ రాబోయే 2-3 ఏళ్లలో నిర్మాణ రంగం వెళుతుందని, ఆ నిర్మాణ రంగం మీద ఆధారపడి ఎంతోమంది ఎన్నో రకాల పరిశ్రమలు కూడా లాంచ్ అవుతాయని, మరి మన రాష్ట్రంలో ఉన్న యూత్కి ఆశావంగా ఉంటుందని, అలాగే దాంతోపాటు సమస్యలు కూడా ఉన్నాయి. నిర్మాణ రంగంలో నిపుణులైన కార్మికులు కొత్త ఉంది, మెటీరియల్స్ కొత్త ఉంది. మరి వీటన్నిటి అధిగమించడం కోసం తర్వాత మెకనైజ్ అవ్వాలి. నిర్మాణ రంగం మోస్ట్లీ మాన్యువల్ బేస్డ్గానే ఉన్నది. వ్యక్తులపై ఆధారపడి పరిశ్రమగానే ఉన్నది. మరి ఇలాంటి బాజీ గారి ఇలాంటి వ్యక్తుల వల్ల, సంస్థల వల్ల కొత్త విషయాలు ఇప్పుడు చైనాలో అద్భుతంగా మెకనైజేషన్, సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణాన్ని మెకనైజ్ అవ్వాలి, యాంత్రీకరణ జరగాలి. యాంత్రీకరణ జరిగితేనే మీకు ముందుకు పరిగెడుతుంది. మీకు రాజధానిలో 12 అంతస్తులు 13 అంతస్తు టవర్స్ కట్టారు. అది ఎన్నాళ్ళలో కట్టారో మీకు ఎవరికైనా అవగాహన ఉన్నదా? షేర్వాల్ టెక్నాలజీని 13 అంతస్తుల బిల్డింగు దాదాపు 5 నెలల్లో కట్టిస్తారు. ప్రతి 10 డేస్కి ఒక స్లాబ్ వేయచ్చు, ఇంక్లూడింగ్ వాల్స్. షేర్వాల్ టెక్నాలజీ అంటారు. దాంతో కట్టి ఇప్పుడు టవర్స్ అన్ని కూడా హైదరాబాద్ మొత్తం ఇవాళ 30 అంతస్తులు 40 అంతస్తులు కూడా షేర్వాల్ టెక్నాలజీ ద్వారా 6 నెలల్లో 8 నెలల్లో కట్టేస్తారు 30 అంతస్తులు. అంత అద్భుతమైన అయితే ఆ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కువ వర్క్ ఉండాలి, ఎక్కువ అంతస్తులు ఉండాలి. పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ మాత్రమే వర్కౌట్ అవుతుందండి. ఆ విధంగా మరి కొత్త కొత్త విషయాలతో కొత్త సింపుల్ మిషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా నిర్మాణ రంగానికి అనుసంధానం చేసి బాజీ గారు లాంటి వ్యక్తుల వల్ల సంస్థల వల్ల అనుసంధానం టెక్నాలజీకి, మిషనరీకి, నిర్మాణ రంగం అనుసంధానం అయితే ఇంకా అద్భుతంగా ముందుకు పరిగెడుతుందని తెలియజేస్తూ, మరి ఇలాంటి వారిని మీరందరూ కూడా ప్రోత్సహించి, ప్రజలందరూ కూడా ప్రోత్సహించి విషయాలను ముందుకు తీసుకెళ్ళినట్టయితే అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో బాజీ గారు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అసోసియేషన్స్ అన్నీ భవన నిర్మాణానికి 3 వేరే సంఘాలు ఉన్నాయి. నమస్కారం, నా పేరు సయ్యద్ రఫీ. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అలాగే షైనీ గ్రూప్కి ఒక అడ్వైజర్గా కూడా నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎస్కే బాజీ గారు ఒక స్వయం సమృద్ధి కలిగినటువంటి ఒక జర్నలిస్టు, పారిశ్రామికవేత్త. నిర్మాణ రంగంలో కూడా అనేక కమ్యూనిటీ హాల్స్ కట్టినటువంటి చరిత్ర బాజీ గారికి ఉంది. ముఖ్యంగా రైస్ ఇండస్ట్రీకి సంబంధించి బాజీ గారికి ఉన్నటువంటి అవగాహన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా రైస్ ఇండస్ట్రీతో సంబంధాలు ఉండి అనేక సమావేశాలు, అనేక ఎగ్జిబిషన్లు, అనేక ప్రదర్శనలు దేశ విదేశాల్లో నిర్వహించినటువంటి వ్యక్తి బాజీ గారు. ఇటీవల లాస్ట్ ఇయర్ చివరిలో ఎస్ఎస్ కళ్యాణ మండపంలో భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి రైస్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తల్ని, రైసు మిల్లర్స్ అందరినీ సమావేశపరిచి ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగము, రైస్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి బాజీ గారు. ఇది 5వ ఎన్నికలు ఈ కన్స్ట్రక్షన్ రంగంలో, ఇది 5వది. ఈ సమయంలో ఇది చాలా కీలకమైందని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆశలు వదులుకున్నటువంటి అమరావతి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా లేదా, అమరావతి ఏమవుతుంది, మన రాష్ట్రానికి రాజధాని ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితిలో ప్రజలు ఏకోన్ముఖంగా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావటం, అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం, ముఖ్యంగా 40,000 కోట్ల రూపాయలు అమరావతికి
నిధులు రావడంతో కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ ఓ 15 రోజుల్లో ప్రారంభం కాబోతా ఉంది. సుమారు 30,000 మంది కార్మికులు అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఈ నిర్మాణ రంగంలో అనేక కొత్త పుంతల్ని తొక్కుతూ శరవేగంగా రోడ్ల నిర్మాణం కానివ్వండి, వంతెనల నిర్మాణం కానివ్వండి, బిల్డింగ్ల నిర్మాణం కానివ్వండి, టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. దాన్ని చాలామంది పత్రికల ద్వారా, మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు దాన్ని అందిస్తూ చూపిస్తూ ఇలాంటి ఎగ్జిబిషన్స్, ఎన్క్లేవ్స్ నిర్వహించడం వల్ల నిర్మాణ రంగానికి ఒక కొత్త ఊపు వస్తుంది. ఇవాళ అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. అమరావతికి అప్పు తెచ్చినటువంటి డబ్బు మిగతా 26 జిల్లాల వాళ్ళు కట్టవలసిన పని లేదు. అమరావతి నిర్మాణం జరిగి నవ నగరాలు కట్టిన తర్వాత కూడా 10,000 ఎకరాల భూమి మిగిలి ఉంటుంది. అక్కడ వచ్చేటువంటి ఆదాయంతోనే అమరావతి కోసం తెచ్చినటువంటి అప్పుని తీర్చే పద్ధతిలో అమరావతి నగరం కడుతున్నారు. కొందరు ఇప్పటికి కూడా అమరావతి మీద విషయం చిమ్ముతూ ఉన్నారు. ప్రపంచ బ్యాంక్కి ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. అమరావతిలో మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. రైతుల్ని మోసం చేశామంటున్నారు. రకరకాల విషయ ప్రచారం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మా ప్రభుత్వం ఈ అమరావతి నిర్మాణాన్ని ఏ జిల్లా కూడా అప్పు తీర్చడానికి అవకాశం లేకుండా రైతులు